లింక్డ్ఇన్లో జాబ్స్ కోసం వెతుకుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈరోజు మనం లింక్డ్ఇన్ను కేవలం ఒక సోషల్ నెట్వర్క్లా కాకుండా మన కెరియర్ని మార్చే ఒక పవర్ఫుల్ టూల్గా ఎలా వాడుకోవాలో చూద్దాం. మనలో చాలామందికి ఇది ఎదురయ్యే అనుభవమే. ఎన్నో జాబ్స్కి అప్లై చేస్తూనే ఉంటాం, కానీ అటునుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. అది నిజంగా చాలా నిరుత్సాహాన్నిస్తుంది కదా. కాని కంగారు పడకండి, ఈ సమస్యకు ఒక సొల్యూషన్ ఉంది. అది మనం అనుకున్నంత కష్టమేమీ కాదు. సరే, అన్నింటికన్నా ముందుగా మన ప్రొఫైల్తో మొదలుపెడదాం. చాలామంది దీన్ని జస్ట్ ఒక ఆన్లైన్ రెజ్యూమే అనుకుంటారు, కానీ అక్కడే పెద్ద పొరపాటు చేస్తున్నాం. రిక్రూటర్లు ప్రతిరోజు వందల కొద్ది ప్రొఫైల్స్ చూస్తారు. ఆ సముద్రంలో మన ప్రొఫైల్ ఒక లైట్ హౌస్లా వాళ్ళ దృష్టిని ఎలా ఆకర్షించాలో ఇప్పుడు చూద్దాం. రిక్రూటర్లు మన ప్రొఫైల్లో చూసే మొట్టమొదటి వాటిలో హెడ్లైన్ ఒకటి. కొత్త అవకాశాల కోసం చూస్తున్నాను అని రాయడంలో పెద్ద మ్యాటరేమీ లేదు. దానికి బదులుగా ఇక్కడ స్లైడ్లో చూపిస్తున్నట్టు మీ స్కిల్స్, మీ ఎక్స్పీరియన్స్ని తెలిపే కీవర్డ్స్ వాడాలి. అప్పుడు రిక్రూటర్లు వెతికినప్పుడు మన ప్రొఫైల్ వాళ్లకి ముందు కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈ మూడేరియాల మీద మనం ఫోకస్ పెట్టాలి. హెడ్లైన్ అనేది మన గురించి చెప్పే ఒక బిల్ బోర్డ్ లాంటిది. ఇక అబౌట్ సెక్షన్ మన కెరియర్ స్టోరీని చెబుతుంది, మనం ఎవరు, మనం ఏం చేయగలమని. మరి స్కిల్స్ సెక్షన్ అది ఒక బంగారు గనిలాంటిది. రిక్రూటర్లు సరైన క్యాండిడేట్స్ కోసం వెదికేటప్పుడు ఏ కీవర్డ్స్ వాడతారో వాటితో దీన్ని నింపేయాలి. ఓకే, ఇప్పటికి మన ప్రొఫైల్ రిక్రూటర్ని అట్రాక్ట్ చేయడానికి రెడీగా ఉంది. కానీ అంతటితో ఆగకూడదు. ఇప్పుడు మనం యాక్టివ్గా జాబ్ సర్చ్లోకి దిగుదాం. కేవలం అప్లై చేయడమే కాదు, సరైన ఉద్యోగాలను స్మార్ట్గా, తెలివిగా ఎలా పట్టుకోవాలో తెలుసుకుందాం. చాలామంది చేసే పొరపాటేంటంటే కేవలం జాబ్ టైటిల్ టైప్ చేసి సెర్చ్ చేస్తారు, కానీ మనం ఇంకొంచెం స్మార్ట్గా ఉండాలి. ఈ స్లైడ్లో చూపిస్తున్నట్టు అండ్, ఆర్, నాట్ లాంటి బూలియన్ ఆపరేటర్స్ వాడితే మన సెర్చ్ చాలా పవర్ఫుల్ అవుతుంది. అంతేకాదు, నిర్దిష్ట రిక్రూటర్లు పోస్ట్ చేసిన జాబ్స్ని ఫిల్టర్ చేయండి, జాబ్ అలర్ట్స్ సెట్ చేసుకోండి. ఇకపై మనకు కావాల్సిన అవకాశం మన కళ్ల ముందే ఉన్నా మిస్ అవ్వం. ఇప్పటిదాకా మనం జాబ్స్ ఎలా వెతకాలో చూశాం. ఇప్పుడు అసలైన మ్యాజిక్ ఏంటో చూద్దాం. మనం ఉద్యోగాల కోసం వెతకడం కాదు, మంచి అవకాశాలే మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేయడమేలా. మన ప్రొఫైల్ను ఒక మ్యాగ్నెట్లా మార్చేద్దాం. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అన్ని మంచి ఉద్యోగాలు పబ్లిక్గా పోస్ట్ చేయరు. రిక్రూటర్లే సరైన అభ్యర్థుల కోసం వెతికి పట్టుకుంటారు. మనం వాళ్ల కంటపడకపోతే ఆ గొప్ప అవకాశాలు మనల్ని ఎలా చేరతాయి? ఆలోచించండి. ఈ నెంబర్ చూడండి, 95%. అంటే దాదాపు ప్రతి ఒక్క రిక్రూటర్ టాలెంట్ కోసం లింక్డ్ఇన్లోనే వెతుకుతున్నారు. ఇది కేవలం ఒక ఆప్షన్ కాదు, ఇది తప్పనిసరి. ఈ ప్లాట్ఫామ్లో మనం యాక్టివ్గా లేకపోతే మనం ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతున్నట్టే. అయితే మన విజిబిలిటీని ఎలా పెంచుకోవాలి? సింపుల్. ప్రొఫైల్ మొత్తం సరైన కీవర్డ్స్ వాడాలి. ఇతరుల పోస్ట్ల మీద లైక్స్, కామెంట్స్ చెయ్యాలి. ఓపెన్ టు వర్క్ ఫీచర్ని రిక్రూటర్లకు మాత్రమే కనిపించేలా సెట్ చెయ్యాలి. వీలైతే మన నాలెడ్జ్ని చూపిస్తూ చిన్న చిన్న పోస్టులు పెట్టాలి. ఈ చిన్న చిన్న పనులు చాలా పెద్ద మార్పును తీసుకొస్తాయి. ఓకే, మన ప్రొఫైల్ ఆప్టిమైజ్ అయింది, రిక్రూటర్ల కంట్లో కూడా పడుతున్నాం. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెట్వర్కింగ్. ఆగండి, నెట్వర్కింగ్ అనగానే కనిపించిన వాళ్లందరికీ వందల కనెక్షన్ రిక్వెస్ట్లు పంపడం కాదు. ఇక్కడ క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం. అర్థవంతమైన కనెక్షన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. మన నెట్వర్కింగ్ ప్రయత్నాల్ని ఎక్కడ ఫోకస్ చేయాలి? ఈ చార్ట్ మనకు క్లియర్గా చూపిస్తోంది. మన టైంలో మెజారిటీ, అంటే దాదాపు 80% సరైన వ్యక్తుల్ని గుర్తించడం, వాళ్ల కంటెంట్తో ఎంగేజ్ అవ్వడం మీదే పెట్టాలి. కనెక్షన్ రిక్వెస్ట్ పంపడం అనేది ఈ ప్రాసెస్లో చివరి చిన్న స్టెప్ మాత్రమే. ఇంతకీ ఈ సరైన వ్యక్తులెవరు? ముందుగా రిక్రూటర్లు మరియు హైరింగ్ మేనేజర్లు. అంతకన్నా ముఖ్యంగా మనం చేరాలనుకుంటున్న టీంలోని వాళ్లతో కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్లు మనకు కంపెనీ కల్చర్ గురించి నిజమైన విషయాలు చెప్పగలరు. అలాగే మన కాలేజీ సీనియర్స్ని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. సరే, సరైన వ్యక్తులను గుర్తించాం, వాళ్లతో ఒక చిన్నపాటి పరిచయం కూడా పెంచుకున్నాం. ఇప్పుడు చివరి, ఇంకా చాలా ముఖ్యమైన స్టెప్, వాళ్లకి మెసేజ్ పంపడం. మన మెసేజ్ వాళ్ల ఇన్బాక్స్లో పడి వాళ్లు దాన్ని చదివి రిప్లై ఇచ్చేలా ఎలా రాయాలి చూద్దాం. ఒకటి గుర్తుంచుకోండి, అందరికీ ఒకే కాపీ పేస్ట్ మెసేజ్ పంపితే పనిచేయదు. మనం ఎవరితో మాట్లాడుతున్నామో దాన్ని బట్టి మన అప్రోచ్ మారాలి. రిక్రూటర్తో అయితే చాలా స్పెసిఫిక్గా జాబ్ ఐడి మెన్షన్ చేయాలి. హైరింగ్ మేనేజర్తో అయితే వాళ్ళ టీం గోల్స్ గురించి మాట్లాడాలి. కొత్త కనెక్షన్తో అయితే సింపుల్గా, క్యాజువల్గా సంభాషణ మొదలుపెట్టాలి. ఇక్కడ తేడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది కదా.
మొదటి మెసేజ్ చాలా జెనెరిక్గా మన అవసరం కోసం అడిగినట్టు ఉంది. రెండోది చాలా ప్రొఫెషనల్గా, స్పెసిఫిక్గా మనం హోంవర్క్ చేశామని చూపిస్తోంది. దీనికి రెస్పాన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జాబ్ సెర్చ్ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది. ఈ స్ట్రాటజీలను వాడటం ద్వారా మనం ఒక పాసివ్ అప్లికెంట్ నుండి ఒక యాక్టివ్ కెరియర్ బిల్డర్గా మారొచ్చు. సరైన ఉద్యోగం కేవలం ఒకే ఒక కనెక్షన్ దూరంలో ఉండొచ్చు. ఇప్పుడు ఈ సమాచారమంతా మన దగ్గర ఉంది కాబట్టి మనం ఆలోచించుకోవలసిన ప్రశ్న ఏంటంటే, మన జాబ్ సెర్చ్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ రోజు మనం తీసుకోబోయే ఆ ఒక్క చిన్న స్టెప్ ఏంటి? మీ హెడ్లైన్ మార్చడమా, ఒక జాబ్ అలర్ట్ సెట్ చేయడమా, లేదా ఒక కొత్త కనెక్షన్కి మెసేజ్ పంపడమా? ఏదైనా సరే ఇప్పుడే మొదలుపెట్టండి.